హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ బ్లాగ్స్ విత్ హర్ష. ఇదైతే సండే రోజు వ్లాగ్ అండి. సండే రోజు మార్నింగ్ ఎంత బాగుందో చూడండి. బీచ్ అయితే ఇది ఏంటంటే 18కే రన్ అవుతుంది అన్నమాట. సో అటువైపు రోడ్ ఎలవ్ లేదు, అందుకని చెప్పి ఈ రోడ్లోంచి వ్యూ తీసారనమాట. బట్ చాలా బాగుంది ఫ్రెండ్స్. అంటే ఎప్పుడు అంటే బీచ్ దగ్గరలోనే ఉంటాం కానీ ఎప్పుడు వెళ్ళి బీచ్ దగ్గర కూర్చోవడం కానీ ఎంజాయ్ చేయడం కానీ ఎప్పుడూ అవ్వదు వ్యూకి. ఎందుకంటే మార్నింగే వెళ్ళాలి. మా హస్బెండ్ మళ్ళీ మార్నింగ్ 8:30 కల్లా వెళ్ళిపోవాలన్నమాట. సో అందుకనే కుదరదు. ఇలా ఎప్పుడైనా రైనీ సీజన్లో సండే మాత్రం ఒక్కోసారి అలా లుక్ వేసుకుంటే వెళ్తాం అన్నమాట, బాగుంటుందని చెప్పి. ఇక్కడైతే మార్నింగ్ రైతు బజార్కి వచ్చానండి. రైతు బజార్కి వచ్చి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను. చెప్పాను కదా చాలా రోజులు అయింది రైతు బజార్కి వచ్చి 2 వీక్స్ లాగా. మళ్ళీ తీసుకోకపోతే నాకు వీక్ అంతా మళ్ళీ మార్నింగ్ లంచ్ బాక్సెస్కి ఇబ్బంది అయిపోతుంది అనమాట. ఇక్కడైతే బ్యాగ్లో ఉన్నాయి, సర్దాలి. అలాగే మరుసటి రోజు పోల్పాడ్యం కదా, పూజ సామాన్లు అన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను. అరటి డొప్పలు, అలాగే ఫ్రూట్స్. అంటే హర్షకి బ్రేక్ బాక్స్లోకి ఈ మధ్య ఎక్కువ ఫ్రూట్స్ పెడుతున్నాను అనమాట. ఫ్రూట్స్, బిస్కెట్స్, అలాగా ఏది వీలైతే అది. అంటే వాడు లంచ్కి వచ్చేస్తాడు కదా, సో మార్నింగ్ టిఫిన్ కెలాక్స్ కానీ ఏది ఇంట్లో ఏమైనా టిఫిన్ చేస్తే అవి తినేసి వెళ్తాడనమాట. పువ్వులు చాలా కాస్ట్ ఉన్నాయండి. కవర్తో పువ్వులు 80 రూపాయలు, అసలు పావు కేజీ. బట్ తీసుకున్నాను, మరి నాకు వేరే ఆప్షన్ లేదు, పువ్వులు కావాలి కదా. ఇప్పుడు అవన్నీ సర్దుకోవాలండి. అన్నీ సపరేట్ చేసి పెట్టి బాక్సెస్ నిన్న అన్నీ ముందు రోజు వీడియోలో చూసే ఉంటారు. నేను టబ్ బాక్సెస్ అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు అవన్నీ అందులో సర్దుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. సో ఆ పని అంతా అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది. నేను ప్రాన్స్ తీసుకొచ్చుకున్నాను అనమాట, నాకు తినాలనిపించి. వంకాయ వేసి వండుకుందామని చెప్పి. నాకు చాలా ఇష్టం. అంటే నాకు సండే నేను నాన్ వెజ్ తినే రోజు మాత్రం నాకు నాన్ వెజ్ కావాలండి. నేను నార్మల్గా తినలేను, ఎందుకో తెలీదు. మా హస్బెండ్, మా హర్ష అలా ఏం ఉండదు. వాళ్ళకి నచ్చింది ఏదైనా సరే తినేస్తుంటారు. మా హస్బెండ్కి హర్షకి ముద్దపప్పు పెట్టానమాట. అంటే వాళ్ళు ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటాము, ఆవకాయ కలుపుకొని అన్నారు. సో వాళ్ళకి అది, నాకు మాత్రం ఇలాగ నేను ప్రాన్స్ కర్రీ చేసుకుంటున్నాను. అంటే ఇది అందరికీ తెలిసిందే, బట్ ఏదో నేను కొంచెం అలా షూట్ చేశాను అనమాట. ముందు ఆయిల్ వేసుకొని ప్రాన్స్ బాగా వేయించుకొని, అంటే ఎగరబెట్టడం అంటారు కదా, ప్రాన్స్లోంచి వాటర్ అంతా పోయేంత వరకు కొంచెం ఎగరబెట్టుకొని తీసేసుకోవాలన్నమాట. చూడండి ఇన్ని ప్రాన్స్ వేసినట్టుందా, విన్నే వచ్చేసాయి కదా, అంతే ప్రాన్స్. ఇక్కడ నేనేమో జీలకర్ర వేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసి పోపు పెట్టుకుంటున్నాను. అక్కడ ముద్దపప్పు అయితే కుక్కర్ పెట్టేశాను. లేడీస్కి సండే అనుకుంటామండి రెస్ట్, బట్ ఆ సండే రోజే ఎంత పని ఉంటుందో తెలుసా అండి. చాలా లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది సండే రోజు మాత్రం. ఇప్పుడు నేను ఈ వంట అది చేసిన తర్వాత మొత్తం అంతా క్లీన్ చేసుకొని నేను షవర్ చేసేసి మళ్ళీ నా మరుసటి రోజుకి పోల్పాడ్యం కదా, ఇల్లు క్లీన్ చేసుకోవాలి, మళ్ళీ ఒత్తులు అవి కూడా నానబెట్టుకోవాలి. సో ఇన్ని పనులు ఉంటాయన్నమాట. అయినా సరే ఏంటోనండి, ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా నేను కొంచెం స్లోగానే చేస్తాను అనమాట. పనులు తెవలవు. అక్కడ టమాటా వేసి కొంచెం బాగా సాఫ్ట్ అయిన తర్వాత వంకాయలు వేసి మగ్గబెట్టుకోవాలి. అంటే ఈ కర్రీ అందరికీ తెలిసే ఉంటుందండి, నేనేం కొత్తగా చేయట్లేదు, బట్ నేనేం చేసుకున్నాను అనేది మాత్రమే చూపిస్తున్నాను. ఇక్కడ ఉప్పు పసుపు వేసేసి కరివేపాకు కొంచెం వేసుకొని వంకాయలు బాగా సాఫ్ట్ అవనిచ్చుకుంటే, అంటే వంకాయలు బేగా మగ్గిపోతాయిలేండి, మనమే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సారీ ఫ్రెండ్స్. వంకాయలు కూడా మగ్గిపోయిన తర్వాత మనం ఈ ప్రాన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని కొంచెం కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఫ్రెండ్స్. నేను కొంచెం తక్కువే తింటాం మేము, వాళ్ళిద్దరూ కూడా తక్కువే తింటారు, నేను తక్కువే తింటాను అనమాట. వేసుకొని వాటర్ వేసుకొని కుక్ చేసుకోవడమే. ఇక్కడ నా పని అయిపోయిన తర్వాత నేను ఇంక మళ్ళీ స్టవ్ అది క్లీన్ చేసుకొని షవర్కి వెళ్ళి వచ్చేసి, నేను చెప్పాను కదా ఒత్తులు అవి నానబెట్టుకోవాలి, ఆయిల్లో పెట్టి నానబెట్టుకోవాలి కదా ఫ్రెండ్స్. నేను ఆ పని చూసుకుంటుంటే మా హస్బెండ్ వాళ్ళకి ఏంటంటే ఎగ్ రైస్ కావాలనిపించింది అనమాట. ఎగ్ రైస్ అంటే నేనైతే ఇప్పుడు ఏమీ చేయను, నేను స్నానం కూడా చేసేసాను, మీరే చేసుకోండి అంటే అక్కడ వాళ్ళిద్దరూ ఎగ్ రైస్ కూడా చేసుకున్నారు ఫ్రెండ్స్ నేను సండే రోజు మాత్రం. బట్ కొంచెం స్టవ్ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది, బట్ ఏం చేస్తాం, తప్పలేదు, చేసుకున్నారు.
ఫైనల్గా అయితే ఎగ్ రైస్ అయితే చేసేసుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను మా హర్ష అయితే తిన్నాం, మా హస్బెండ్ తిన్నారన్నమాట. ఇక్కడ ఎగ్ రైస్ అది అయిపోయిన తర్వాత నేను టేబుల్ మీద అయితే పెట్టేశాను. టేబుల్ మీద పెట్టేసి లంచ్ అయితే చేసేసాం అనమాట. అండ్ దట్స్ ఇట్ ఫ్రెండ్స్. ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ రేపటి వ్లాగ్లో నేను మీతో కలుస్తాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ వ్లాగ్స్ విత్ హర్ష. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోస్ నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. బాయ్.